అనంతపురం జిల్లాలో ఎస్ఆర్సీ సంస్థ ద్వారా 7,300 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరై విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం ఇంటిలోని అందరు పిల్లలకు తల్లికి వందనం అందిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం విద్యను విస్మరించింది అని ఆరోపించారు. గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ రోజు గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర కూడా వెళ్ళి మీ సమస్యలు ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేమంతా సంతోషంగా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అందరూ కూడా హ్యాపీగా ఉన్నామని కూడా అందరూ కూడా తెలియజేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి తెలుసుకోవడం గొప్ప విషయమే. నువ్వు ఆప్ చేయి ఫస్ట్. అలాంటి గొప్ప విషయంలో ఎందుకనే అభిప్రాయం వస్తుందో మనం కూడా చాలా సందర్భాల్లో గ్రామాలకు వెళ్తే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ప్రజల కష్టాలు తెలుస్తాయనే దాని మీదనే మనం గ్రామాలకు రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా వచ్చాం. నాకు తెలిసి ఇంతకుముందున్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఎన్నికైన తర్వాత ఏదో సందర్భంలో ఏదో పెళ్లికో లేదా ఇంకో దానికో వస్తే తప్ప వాళ్ళు గ్రామం కోసం ప్రత్యేకంగా వచ్చి ఏ సమస్య ఉందో తెలుసుకునే పాపాన పోలేదు. ముఖ్యంగా గడిచిన 19 నుంచి 24 వరకు ఆ రోజు ఏదైతే ఉన్నారో ఆనాటి మంత్రిగా ఉన్న వ్యక్తి పూర్తిగా ప్రజలను విస్మరించి ఏ ఒక్క ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజల్ని గాలికి వదిలేసి పూర్తిగా మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిగా కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఆమె ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైనా కూడా మనం బాగు చేస్తే ఇంకో ప్రాంతం ప్రజలు మన కోసం తాపత్రయపడాలా, ఆతృత ఉండాలా. మా ప్రాంతానికి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మా ప్రాంతం బాగుంటుందనే తాపత్రయం ఉన్నప్పుడే మనం అభివృద్ధి వైపు పయనిస్తున్నాం అనేదానికి ఒక నిదర్శనం. ఈరోజు గ్రామంలో ప్రతి ఇంటి